హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు మనం బోడకాకరకాయ కర్రీ ఇలా చేయాలో చూద్దాం. అయితే ఈ బోడకాకరకాయ అనేది చాలా రుచిగా ఉంటుంది. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ బోడకాకరకాయ అనేది చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ అయినా బాగుంటుంది. కాకరకాయ కర్రీ కన్నా ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ బోడకాకరకాయలు ఎక్కువ దొరకవు, దాదాపు సంవత్సరంలో ఒక్కసారి దొరుకుతాయి. అంటే మన ఈ వర్షాకాలంలో దొరుకుతాయి. మిగతా చలికాలంలో కానీ ఎండాకాలంలో కానీ దొరకవు. ఇవి దొరికినప్పుడు కూడా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కర్రీ ఉడకడం కూడా తొందరగా ఉడికిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. తొందరనే 5 minutesలో అయిపోతుంది కర్రీ. అయితే మనం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఎల్లిగడ్డ వేసుకోవాలి. ఎల్లిగడ్డ వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, 1 tablespoon కారం వేసుకోవాలి, 1 tablespoon మిరియాలు కాదు, నువ్వులు వేసుకోవాలి, 1 tablespoon జీలకర్ర వేసుకోవాలి, 1 tablespoon పల్లీలు వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే మెత్తగా ఉన్నా అని ఏం కాదు, బాగుంటుంది. మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అయితే పక్కన పెట్టినా, ఇంకా మిక్సీ పట్టలేదు. తర్వాత ఈ అన్ని రెడీ పెట్టుకున్నా తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని నేను ఫ్రై చేస్తున్నా ఈ బోడకాకరకాయ. ఈ ఫ్రైకి సరిపడా మనం నూనె పోసుకోవాలి. పులుసు కూడా పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుంది. మీకు ఎలా ఇష్టం ఉంటే అలా వేసుకోండి. పులుసు కావాలనుకుంటే వాటర్ పోసుకుంటే పులుసు అయితే చాలా బాగుంటుంది. నేను ఫ్రై చేస్తుంది చూడండి. డీప్ ఫ్రైకి సరిపడే నూనె పోసుకొని నూనె వేడయ్యాక అందులో పోపు గింజలు వేసుకోవాలి. పోపు గింజలు అంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. అవి చిరపడలాడేయాలి. మీ దగ్గర ఏమంటే అవి పోపు దినుసులు వేసుకోండి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిర్చి మధ్యలో కడిగేసుకొని వేసుకోవాలి. అంత ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కడిగేసి పెట్టుకున్న మనం మిర్చి, ఉల్లిగడ్డ వేసుకోవాలి. సరే, అంత కలిసేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక 1 tablespoon అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని కలుపుకోవాలి పచ్చివాసన పోయేటట్టు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి రావాలంటే అందరికంటే ముందుగా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ కోసం ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, 1 tablespoon పసుపు వేసుకోండి. 1 లేదా 2 టమాటాలు, నేనైతే 1/2 కిలో బుడకాయలు తీసుకున్నా, అవి కడిగేసుకున్నా. దానికి సరిపడా ఒక టమాటాలు, అంటే ఒక 2 లేదా 3 టమాటాలు కడిగేసి వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత కలుపుకొని ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అవి మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం పొడిగానే ఉంటుంది. మిక్సీ పట్టుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఇది మూత పెట్టి మళ్ళీ ఒకసారి లోపల పెట్టి ఉడికించాలి.
ఎన్నో వాటర్ వేయాలా ఏం చేయాలా అనేది ఉండేది, తొందరగా ఉడికిపోతుంది. మనం ఫస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. వేసుకొని అంత మిక్సీ అయ్యేటట్టు కలుపుకోవాలి. బుడగకాయలు కడిగేసుకొని ఫస్ట్ కడిగేసుకొని చిన్న చిన్నగా మీడియం సైజ్ కడిగేసుకొని అందులో వేసుకోవాలి. మీరు గింజలు కావాలనుకుంటే గింజలతో కూడా కడిగేసుకొని వేసుకోవచ్చు. నేను గింజలు తీసేసి మామూలుగా కడిగేసిన, చిన్నగానే ఉన్నాయి, చిన్నగా కడిగేసిన ముక్కలు. గింజలు ఉంటే కొంచెం ఎవరి ఇష్టం వాళ్ళు. కొంతమంది గింజలు ఉంటేనే బాగుంటాయి క్రిస్పీ, కానీ గింజలతోనే తింటారు. కొంతమంది గింజలు లేకుండా తింటేనే బాగుంటుంది, ఇట్లా తింటారు. ఎవరు ఇష్టం వాళ్ళు. మీకు ఇలా నచ్చితే అలా చేసుకోండి. బొడగ కడిగేసుకోండి. అంతా మిక్సీలో కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఉడకబెడితే దాదాపు ఉడికిపోతుంది ఫ్రెండ్స్, ఈజీగా. ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. బుడగకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.